కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని హిట్లర్ ఇది చేసినందుకు ఆయన ఇంత పెద్ద ఇది రాసే చదివినిపించారు. వెంకటేశ్వర చిన్న అంశం తీసుకుంటా మళ్ళీ తీసుకుంటా వారు వెళ్ళాలి మళ్ళీ వచ్చింది కాబట్టి అందశ్రీ వచ్చింది కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు ఉద్యమం చేసినాం, మేమంతా జైల్లోకి పోయినాం. మా త్యాగాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాల కుటుంబం మొత్తానికి పదవులు వచ్చినాయి. ఇలా ఉద్యమకారులను ఛత్తీస్గఢ్లో గుర్తించారు, జార్ఖండ్లో గుర్తించారు. తెలంగాణలో కేసీఆర్ ఉద్యమ ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించలేదు? ఆయన ఏమంటారు మరి? ఇప్పుడు మీరు గుర్తించబోతున్నాం. ఇప్పుడు సార్కి 250 గజాలు వస్తాయి, సార్కి వస్తాయి, మా అందరికి వస్తాయి. నా పేరు ఉద్యమ యోధుల జమానత్దారు కదా. నేనేమంటానంటే దయచేసి అదే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఇంత పెద్ద కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్లో కేటీఆర్ గారు. ఒకటి కేసీఆర్ గారు అన్నది మరి ఆయనకు తెలియదు, ఆయన గుర్తులేదు, తెలియదు నాకు. ఇదే కేసీఆర్ గారు మోదీ గారిని కూడా ఫాసిస్టు నియంత అని నిందించిన సందర్భాలు ఏది మీరు అక్కడ ఉన్నప్పుడే, అప్పుడే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు అవునా? సో అప్పుడు గుర్తురాని అని ఇప్పుడు ఎలా గుర్తొస్తున్నాయి? అయితే మీరు చెప్పేది ఏదో చెప్తున్నా అవునవును. అయితే వీళ్ళు ఇప్పుడు సార్ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేసి, కానీ ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి హిట్లర్ మనస్తత్వం ఉన్నదేమో అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మొదటి కారణం ఏంది? అరే ఎందుకంటే చెప్తాం, మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకుంటే ఒప్పుకోండి. నా అభిప్రాయం నేను చెప్తా. గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ గారు ఒకసారి ఎస్సీ ఎస్టీ దళితులంతా మోసింది సార్. సడన్గా ఏం చేసింది ఆమె? ఒకసారి గెలిచి ఓడిపోయి హైకోర్టు, ఆమె అధికారంలో ఉన్నప్పుడే కదా హైకోర్టు ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఇమీడియట్లీ వచ్చి దేశం మీద ఇది పడేస్తావు కదా ఎమర్జెన్సీ. ఎవరి మనస్తత్వం ఇది? ఎవరి మనస్తత్వం? ఎవరు అనాలి? ఇందిరాగాంధీ గారిని ఇప్పుడు ఎవరు అనాలి? అదే నువ్వు ఇవాళ చేయబోది వారిని గుర్తు చేసింది ఇవాళ ఎవరు? రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారి హిట్లర్ని తీసుకొచ్చి హిట్లర్ మనస్తత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని హిట్లర్ వస్తాయి సార్. ఇవన్నీ ఇక మేము సున్నితంగా మాట్లాడుతున్నాం సార్. ప్రజాస్వామ్యంలో ఏం సార్ వినండి, మోడీ గారు మీరు చేసినటువంటి తప్పు మంచో చూడో 100 ఏళ్ళు అనుకుంటే వరుసగా 3 సార్లు ఆయన కావాలని చేసుకొస్తున్నారు. ఆ మనస్తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తాను. నేను ఒకటే అన్నాడు, కేసీఆర్ ఏదో దళితులకి వేయలేదు, మీరేం చేసిరా 20 మా వల్ల లంబడోలో 42 సీట్లు సార్. ఆయన చెప్తున్నాడు కానీ చెప్తున్నా 25 లక్షలు ఉంటే ఇవాళ ఒక మంత్రియో 10% గిరిజనులకు మా ఎవరి సొమ్ము ఎవరిని వీళ్ళను మనం పార్టీలో ఉన్నామని పొగడవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను 10% అని నువ్వే కదా అవార్డు తీసుకొచ్చింది పోయి గిరిజనులకు. దేశంలోనే బలరాం నాయక్ గారిని కేంద్ర మంత్రి ఇది తప్పు సార్. సారీ బిచ్చగా అరే వానికి ఇక్కడ అరే 25 లక్షలు ఉన్నందుకు వానికి ఇచ్చిన వానుడు ఎట్లనే మేధావి నీలా గౌరవించుడు, నీలాంటి మేధావి మాట మాట్లాడకూడదు. నేనేమంటున్నా మీరు కూడా రిజర్వేషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? మళ్ళీ ఈ వారే అన్నారు కదా కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానంటే ఇద్దరు అంతే ఉన్నారు అంటున్నా నేను. ఈయన కూడా అంతే ఉన్నారు. పాయింట్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను, తెలంగాణ అభివృద్ధి కొత్త పుంతలు దొక్కాలన్నా, అవినీతి అక్రమాలు లేని తెలంగాణ చూడాలన్నా కావాల్సింది ఈ హిట్లరిజం కాదు. గట్టిగా ఉండండి, కఠినంగా ఉండండి, ఉక్కుపాదంతో అణిచివేయండి. నేను అందుకోసం అంటున్నా సార్, మళ్ళీ చెప్తున్నా. ఇవాళ మళ్ళీ గులాబీ పువ్వు అది కండువా కప్పుకొని మేము మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ ఏదో ఉద్యమం చేస్తామనేది అయితే కవితలు రాసిరో అవన్నీ వాళ్ళకే చెల్లుతాయి. అంటే గులాబీ అనే ముందు నీకు కొద్దిగా ఉండాలి. మీ నాన్న ఏమన్నాడో అది తెలుసుకో. కేసీఆర్ గారు ఏం మాట్లాడిండో అది తెలుసుకొని మాట్లాడి. కేటీఆర్ గారు మీరు చదివే ముందు, మీరు మాట్లాడే ముందు ఇవన్నీ మళ్ళీ వెనక నుంచి గుద్దుతున్నాయి కదా మనల్ని. ఈ గుద్దించుకున్నాడు ఎందుకు? మీరేదో మళ్ళీ అది చేయబోతాం ఇది చేయబోతామని చేసే బుద్ధం మీ నాన్న హిట్లర్ అయితే అన్నాడు కదా. ఆ రోజు మనకు సోయలేదు, మనకు అనిపించలేదు. ఇవాళ నువ్వు అంటున్నావు, ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నారు కనుక ఇందిరాగాంధీని యాద్ చేయవలసి వచ్చింది. నేను ఎందుకు కేటీఆర్ అన్నాడు కాబట్టి కేసీఆర్ గారిని యాద్ చేయాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఇందిరాగాంధీని యాద్ చేయవలసి వస్తుంది. ఉత్తరప్రదేశ్ ఉంటాయి అదే వాళ్ళని గెలిగితే మిమ్మల్ని గెలిగితే మీరు ఇవి అన్ని వెళ్తాయి సార్. అన్ని పార్టీలు అంటేనే అది రైట్. ఇక పటావి గారు, ఇక ఇందాక మీరు అడిగిన చాలా